ఏం చేస్తున్నావు? రేఖ అమ్మా, రేఖ అమ్మా. ఇప్పటికే జీవితాన్ని పోగొట్టుకున్న చెల్లిని చూసి బాధపడుతున్నాను. ఇప్పుడు నిన్ను పోగొట్టుకుని జీవితాంతో ఏడుస్తూ ఉన్నామంటావా? చెప్పమ్మా. నువ్వు నేరస్తుడివి కానక్కర్లేదు, ఉష త్యాగం చేయక్కర్లేదు. నేనొక్కదాన్ని చచ్చిపోతే చాలు, అన్ని సమస్యలు తీరిపోతాయి. రేఖ, సమస్యల్ని పరిష్కరించుకోవాలని పిరికి వాళ్ళే ఆత్మహత్యలు చేసుకుంటారు, అంతేగాని నీలాగా పెద్ద పెద్ద సమస్యలను ఎదుర్కొన్న వాళ్ళు కాదు. సార్, మీకు వచ్చిన ఇన్కమింగ్ కాల్ కూకుట్పల్లి ఏరియా నుంచి సిగ్నల్ రిసీవ్ చేసుకుంది సార్. గాజుల రామారావు అనే ఏరియా నుంచి మీకు కాల్ వచ్చింది సార్. ఆర్ యు షూర్? షూర్ సార్. యా. ఎక్స్క్యూజ్ మీ, ఫోటో చూడండి. ఈ అమ్మాయిని అక్కడైనా చూసారా? లేదండి. ఏడవకమ్మా, బోతిందుకనరా. మీరింటికి వెళ్ళిపోండి అమ్మా, వెళ్ళిపోండి. అడ్డే దా. ఎవరు మీరు? నా పేరు కమల్. చిన్న ఎంక్వైరీ కోసం వచ్చాను. ఎంక్వైరీయా? చెప్పండి. ఒక్కసారి ఈ ఫోటో చూడండి. ఈ అమ్మాయి పేరు సంధ్య, నా మేనకోళ్ళు. కొద్ది రోజుల నుంచి కనిపించట్లేదు. మీరు ఈ ఏరియాలో ఎక్కడైనా చూసారా? చూడలేదు. ఒక్కసారి చూసి గుర్తు తెచ్చుకొని చెప్పండి. నా ఏరియాలో ఉండే వాళ్ళ గురించి నాకు తెలీదా? పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? లేదు.
తను మాకు ఫోన్ చేస్తుంది కానీ మా ముందుకు రావడం లేదు. ఎందుకు? మా మీద కోపంగా ఉంది, అందుకే రావడం లేదు. తన మొబైల్ నుంచి ఇంతకు ముందే కాల్ వచ్చింది. ఈ ఏరియా నుంచి వచ్చిందని ట్రేస్ అవుట్ చేసే వచ్చాను. నో ఛాన్స్. ఈ ఏరియాలో ఈ అమ్మాయి లేదు, కన్ఫర్మ్. సరే, ఎప్పుడైనా మీకు కనిపిస్తే నాకు ఇన్ఫార్మ్ చేస్తారా? షూర్. మీ కాంటాక్ట్ నెంబర్ చెప్పండి. కమల్. ఓకే, తప్పకుండా ఇన్ఫార్మ్ చేయండి. షూర్. థ్యాంక్ యూ. ఓకే. సంధ్య, చూసావుగా, మీ మామయ్య నేరుగా నువ్వున్న చోటుకే వచ్చేశాడు. నేను రావడం ఒక్క నిమిషం లేట్ అయి ఉంటే ఇంట్లోకే వచ్చేసేవాడు. నువ్వు ఎవరితో మాట్లాడినా కాల్ కట్ చేశాక సిమ్ కార్డ్ తీసిపడేయమని చెప్పాను కదా. నేను చేయలేదు. మరి కాల్ ఎలా వెళ్ళింది? ఇందాక పాప ఫోన్తో ఆడుకుంది బాబు. ఎవ్రీ సెకండ్ అలర్ట్ గా ఉండకపోతే చిన్న చిన్న విషయాలకే దొరికిపోతాం. అప్పుడు అంబిషన్, రివెంజ్ ఏవి ఉండవు. నీ టార్గెట్ ఫుల్ఫిల్ కావాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. నమస్కారం. శివాయ. కూర్చోండి. చెప్పండి. ఒక్కగానొక్క కూతుర్ని అల్లారు ముద్దుగా పెంచుకున్నాం. కోరింది కాళ్ళ దగ్గర పెట్టాం. కోరుకున్న వాణ్ణి తీసుకొచ్చి వివాహం జరిపించాలనుకున్నాం. తప్పుటడుగు వేసింది. తప్పుడు నిర్ణయం తీసుకుంది. ఏమిటది? పెళ్లైన వాడిని ప్రేమించింది. అతన్నే పెళ్లాడతానని పంతం పట్టుకుని కూర్చుంది. చదువులోనూ గెలుపులోనూ ఎప్పుడు నెంబర్ 1 పొజిషన్ కోసం తాపత్రయపడే నా కూతురు జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టంలో 2వ స్థానాన్ని ఎందుకు కోరుకుంటుందో అర్థం కావట్లేదు స్వామి. తన మనసు ఎందుకలా మారిపోయిందో తెలియటం లేదు. మరో ఆడపిల్ల మాంగళ్యాన్ని ఆశపట్టం తప్పని నచ్చ చెప్పటానికి ఎంతో ప్రయత్నించాం. అయినా మా మాటని లెక్క చేయటం లేదు. ఒకసారి జాతకం చూసి పరిహార మార్గాన్ని చెప్తారని వచ్చాను స్వామి. జాతక చక్రం ఇవ్వండి.
ఈ పెళ్లి జరుగుతుందంటారా? పెళ్ళా? జాతక చక్రంలో ఆ రాతే కనబడడం లేదే. శుభలేఖలు కూడా పనిచేసింది స్వామి. ప్రాణాపాయ స్థితిలో క్షణక్షణం గండంగా గడుపుతున్న ఈ జాతకురాలికి శుభలేఖలు, శుభముహూర్తాలు, శుభగడియలా? మీరేమంటున్నారో అర్థం కావట్లేదు స్వామి. అవును, ఈ జాతకమంతురాలు పెద్ద ప్రమాదానికి గురైంది. ఈమెకు భగవంతుడు అర్ధాయుష్యుని ప్రసాదించాడు. మా బిడ్డ మా కళ్ళ ముందు తిరుగుతుంటే అలా అంటారేమిటి స్వామి? జాతకం చెప్తుందండి. మంచికైనా చెడుకైనా జాతకమే మూలం కదా. మీరు పొరపాటు పడుతున్నారు స్వామి. నేను పొరపాటు పడుతున్నానని మీరు పొరపాటు పడితే మీ బిడ్డ ప్రాణాలకే ప్రమాదం. శిరీష, నువ్వా? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అమ్మా. వచ్చేటప్పుడు సడన్ గా బ్రేకులు ఫెయిల్ అయినాయి. కార్ కంట్రోల్ కాక ఇలా జరిగింది. బాగా దెబ్బ తగిలినట్టున్నాయి. పద హాస్పిటల్కి వెళ్దాం. ఆగండి. ఆ మధ్య హిందీలో ప్లేయర్స్ అని ఒక మూవీ వచ్చింది, మీకు తెలిసే ఉంటుంది. మీరు చెప్పింది కూడా ఆ సినిమాలాగే సేమ్ టు సేమ్ స్క్రీన్ ప్లే. నేను చెప్పేది నిజమండి, దయచేసి మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. హిట్ అండ్ రన్ లా పారిపోదాం అనుకుంటున్నారా? పెద్ద పెద్దోళ్లే అలాంటి కేసుల్లోంచి తప్పించుకోలేకపోయారు. ఆఫ్టర్ ఆల్ మీరెంత? మీరు లేనిపోనివన్నీ ఊహించుకోకండి. పెళ్లి ఆపడానికి మా ఇంటికి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ 1 by 1 వచ్చి ఏవేవో సోది కబుర్లు చెప్పారు. నేను ఒప్పుకోకపోయేసరికి నా ఇంటికొచ్చి నా పేరెంట్స్ ని బెదిరించారు. అది కూడా వర్కౌట్ కావడం లేదని తెలిసి ఫైనల్ గా యాక్సిడెంట్ లో లేపేద్దామని డిసైడ్ అయ్యారా? ఛీ, అలాంటి చరిత్ర అసలు మా వంశానికే లేదు. అబ్బో, గొప్ప వంశం. చూడండి, ఇక ఆపండి మీ స్టోరీస్. కార్ మెకానిక్ గారికి కార్ బ్రేక్స్ ఫెయిల్ అయిపోయినా తెలియదంటే మేము నమ్మాలా? చూడండి మావయ్య గారు, మీరు నన్ను చంపలేరు. ఎందుకంటే నా ప్రాణం మీ అబ్బాయి దగ్గరుంది. అర్థమైందా?
జరుగుతున్న భేటీ గురించి సిద్ధాంతి గారు అలా ఎందుకన్నారో నాకిప్పటికీ అర్థం కావట్లేదండి. సిద్ధాంతి గారు చెప్పినట్టు వచ్చే వారం భేటీని వారణాసికి తీసుకెళ్లి రుద్రాభిషేకం చేయిస్తే అంతా మంచే జరుగుతుంది. పాపా పెళ్ళ జాతక చక్రంలో ఆ రాతే కనబడటం లేదే. ప్రాణాపాయ స్థితిలో క్షణక్షణం గండంగా గడుపుతున్న ఈ జాతకురాలికి శుభలేఖలు, శుభముహూర్తాలు, శుభగడియలే. ఈ జాతకమంతురాలు పెద్ద ప్రమాదానికి గురైంది. ఈమెకు భగవంతుడు అర్ధాయుష్ని ప్రసాదించాడు. బేటీ కంగారు పడకండి డాడ్, చిన్న యాక్సిడెంట్. యాక్సిడెంటా? yes it's accident. కొంచెంలో మిస్ అయ్యాను, లేకపోతే ఈ పాటికి ఫినిష్. అలా మాట్లాడకమ్మా, ఈ డాడీ గుండె ఆగిపోతుంది. సిద్ధాంతి గారు చెప్పినట్టు నా బేటీకి ఏదో జరుగుతోంది. సిద్ధాంత ఏం చెప్పారు? అవును బేటీ, నీకు ప్రమాదం ఉందని సిద్ధాంతి గారు చెప్పి గంట కూడా కాలేదు, ఇంతలోనే ఇలా జరిగింది. అసలు ఎలా జరిగిందమ్మా? నా శత్రువు నా మీద యాక్సిడెంట్ ప్లాన్ చేసి ఫెయిల్ అయ్యాడు. ఎవడు వాడు? నా కూతురికి హాని తలపెట్టాలని చూసిన వాడు ఎవడైనా సరే చంపేస్తాను. ఎవరో కాదు, నాకు కాబోయే మామగారు. ఏంటి? ఎస్ డాడ్, సంజయ్ వాళ్ళ డాడీ కమల్ నన్ను టార్గెట్ చేశాడు. పెళ్లి ఆపడానికి చాలా ప్రయత్నాలు చేసి చివరికి యాక్సిడెంట్ ప్లాన్ వర్కౌట్ చేశాడు. ఆ కమల్తో ఇప్పుడే మాట్లాడతాను. డాడ్ ప్లీజ్ వద్దు డాడ్, అటాక్ కి కౌంటర్ అటాక్ ఎలా ఇవ్వాలో నేను చూసుకుంటాను కదా. భయంగా ఉంది బేటీ. వద్దాం ఈ పెళ్ళు. నువ్వు అంటే క్యూలో 1 కోటి మంది కోటీశ్వరులు నిలబడతారు. ఆ సంజయ్ వదిలేయమ్మా. హా బేటీ, మన ఖాందానాలో అందరూ మీ బేటీ ఎందుకు ఇలా చేస్తుంది అని అడుగుతున్నారు. జీవితంలో చాలా సందర్భాల్లో చాలా డెసిషన్స్, ఒపీనియన్స్ మారుతూ ఉంటాయి. పెళ్లి దగ్గర మాత్రం ఒకే డెసిషన్, ఒకే ఒపీనియన్. మ్యారేజ్ విషయంలో నేను తీసుకున్న నిర్ణయాన్ని మార్చడానికి ప్రయత్నించకండి. నువ్వు నీ జీవితం గురించి ఆలోచిస్తున్నావు, మేము మా కూతురు ప్రాణం గురించి ఆలోచిస్తున్నావు. బతకడానికి చాలా మంది చాలా మాటలు చెప్తారు, వాళ్ళ మాటలు నమ్మకండి. ఈ పెళ్లి జరిగితే చచ్చిపోతానని మీరంటున్నారు, ప్రేమించిన వాడు దక్కకపోతే చచ్చిపోతానని నేనంటున్నాను. బహుశా దాని రిలేటెడ్ గా సిద్ధాంతి మీతో చెప్పుంటాడు. యు డోంట్ వరీ డాడ్, సంజయ్ తో 3 ముళ్ళు వేయించుకోకుండా 3 కోటి దేవతలు కూడా నన్ను ఆపలేరు. స్నేహ, మన ఇష్టపడి చేస్తున్న పెళ్లి కాకపోయినా ఎక్కడ చేయాలో ఎలా చేయాలో ఆ ఏర్పాట్ల గురించి మాట్లాడుకోక తప్పదుగా. గుళ్ళో జరిపించడానికి ఆదర్శ వివాహం కాదు, ఫంక్షన్ హాల్లో జరిపించడానికి 10 మంది బంధువులను పిలిచి చేసుకునేది కాదు. ఆయన గారి ఫ్రెండ్ ఎవరో అన్నట్టు మనతో అవసరం ఉన్నవాళ్లు, ఒక పూట భోజనం కలిసొస్తుంది అనుకునేవాళ్లే ఈ పెళ్లికొస్తారు. అందుకే ఇంట్లో ఏదో ఒక మూలనే
తూతు మంత్రంగా జరిపిస్తే మంచిది. సరే అమ్మా, బావొచ్చాక ఫోన్ చేయించు. ఎలా జరగాలనుంటే అలాగే జరుగుతుంది. బావా, ఏమండి? ఏంటండి ఇది? ఆ దెబ్బేంటి? ఏం జరిగింది? దారిలో చిన్న యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంటా? జరిగింది యాక్సిడెంటే అయినా దాని వెనక నా మీద హత్యా ప్రయత్నం ఉంది రఘు. నీ మీద హత్యా ప్రయత్నమా? నన్ను ఇక్కడ కట్టిపడేసిన ఆ శిరీషాని నేను పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకుని నా పగ సాధించుకోవాలి. ఎవరిదో కథ నాకెందుకు చెప్తున్నావు? నీ కథ కాబట్టి నీకు చెప్పానమ్మా. ఆ తల్లివి నువ్వే. నేను దొంగలించిన బిడ్డ నీ బిడ్డే. ఆ బిడ్డ ఈ బిడ్డేనమ్మా.